హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇది చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో క్యాష్యూ నట్స్, 2 స్పూన్స్ నువ్వులు, ఇంకా డ్రై కోకోనట్స్ తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. అందులోనే 2 టమాటోస్ కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఓన్లీ 1 స్పూన్ గీ వేస్తున్నాను. మీకు గీ ఫ్లేవర్ నచ్చకపోతే ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. గీ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక పెద్ద బిగ్ సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక గ్రీన్ చిల్లీ పీసెస్ని వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇవన్నీ ఘీలో బాగా ఫ్రై అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి, మాడిపోకుండా చూసుకోండి. ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో కాలీఫ్లవర్స్ వేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే క్యారెట్, ఆలు కూడా వేసుకోవాలి. ఇంకా నా దగ్గర స్వీట్ కార్న్ ఉంది, స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులో గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటాయో అవి వేసేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి, ఇవే వేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడికేలాగా ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని వెజిటబుల్స్ బాగా ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చిల్లీ పౌడర్, ఇంకా 1/2 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకెందులో 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ వెజిటబుల్స్కి అన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అంతా వెజిటబుల్స్కి అంతా బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి. దీని అంతటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది బాగా థిక్గా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం వెజిటబుల్స్ ఉడికిపోయాయి. ఇంకొక 2 మినిట్స్ ఆ మసాలాలంతా వెజిటబుల్స్ పట్టేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అలా కలుపుకోండి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా తయారయ్యే మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా రెడీ. ఇది చపాతీతో కానీ, రోటీతో కానీ, పుల్కాతో కానీ చాలా బాగుంటుంది.